జరిగింది, అది కూడా అత్యవసరంగా తీసుకోవడం జరిగింది. అది కాస్త నిన్న కేబినెట్ సమావేశం తర్వాత మంత్రులు మాట్లాడారు బయటకు వచ్చి. 3 పార్టీల నుంచి బీజేపీ, జనసేన, టీడీపీ 3 పార్టీల నుంచి 3 మంత్రులు కూడా మాట్లాడారు. మేము ముగ్గురు ఒకే విధానం మీద ఒకే రిపోర్టు ఆధారంగా మాట్లాడుతున్నాం తప్ప ముగ్గురులో కూడా ఎలాంటి వ్యత్యాసం లేదు, అంటే 3 పార్టీలు 3 రకాలుగా మాట్లాడడం లేదు అన్న విషయాన్ని ఖండిస్తున్నట్టుగా నిన్న 3 మాట్లాడడం మనం చూసాం. ఎందుకంటే జనసేన కూడా దీని మీద ముందు రోజు అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి ఎందుకు లడ్డూ విషయంలో మీరెవరు ఎందుకు నోరు మెదపడం లేదు, వీటన్నిటికీ సంబంధించి నేనే మాట్లాడాలా అని కూడా పవన్ కళ్యాణ్ గారు పార్టీ క్యాడర్కి చురకలు అంటించినట్టుగా తెలుస్తుంది. ఖచ్చితంగా అంటే ఇది ఏ ఒక్కరిదో సమస్య కాదు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో మాట్లాడారు కాబట్టి ఇది టీడీపీకే చుట్టుకుంటుందా, ఇందులో బీజేపీ ఇన్వాల్వ్ అయ్యి ఏదైనా మార్పులు చేర్పులు చేసిందా, జనసేన పెద్దగా కల్తీ నెయ్యి విషయంలో మాట్లాడడం లేదా, ఇలాంటివన్నీ కూడా రూమర్స్ క్రియేట్ అవుతున్నాయో క్రియేట్ చేస్తున్నారో నిజంగా ఉన్నాయో తెలియదు. కానీ మొత్తానికి ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో 3 మంత్రులు వచ్చి నిన్న మాట్లాడడం మనం చూసాం. పయ్యావుల కేశవ్ గారు, నాదెండ్ల మనోహర్ గారు, అలాగే సత్య గారు బీజేపీ నుంచి 3 మాట్లాడారు. సో మొత్తంగా ఓవరాల్గా క్యాబినెట్ తేల్చింది అన్న విషయాలను 4 పాయింట్లు చెప్తాను. 1, కల్తీ జరిగిన మాట వాస్తవమే అనే విషయాన్ని ధృవీకరించారు. అయితే ఇక్కడ ఏదైతే సిట్ ఇచ్చిన రిపోర్ట్ ఉందో అలాగే ఛార్జ్ షీట్కి సిట్కి వీటన్నిటికీ కూడా వ్యత్యాసం ఉంది. అంటే సిట్ రిపోర్టు కోర్టుకు సమర్పిస్తుంది. సిట్ రిపోర్ట్ 250 పేజీల పైచిలుకు ఉంది, అది కోర్టుకు సమర్పిస్తుంది పూర్తి రిపోర్టు. దీని బ్రీఫ్ ఏదైతే ఉందో సుప్రీంకోర్టుకి సమర్పించిన బ్రీఫ్ ఏదైతే ఉందో ఆ బ్రీఫ్ని స్టేట్ గవర్నమెంట్కి ఇస్తుంది. అయితే స్టేట్ గవర్నమెంట్కి ఇచ్చిన రిపోర్ట్లో అలాగే సుప్రీంకోర్టుకి ఇచ్చిన రిపోర్ట్లో రెండింటిలో వ్యత్యాసం కనబడుతుంది. స్టేట్ గవర్నమెంట్ దగ్గర ఒక రకంగా ఉంటే అక్కడికి వెళ్ళేటప్పటికి కొన్ని మార్పులు చేర్పులు ఉన్నట్టుగా తెలుస్తుంది. అంటే 250 పేజీల రిపోర్ట్ కాబట్టి దానిని అందరూ పూర్తిగా చదివే అవకాశాలు ఉండదు. కాబట్టి ఇక్కడే అంటే ఈ అవకాశాన్ని మరి వైసీపీ మళ్ళీ తీసుకుందా లేదు అందులో మేము బయటపడతామని వైసీపీ పూర్తిగా భావించిందో తెలియదు. కానీ మొత్తానికి అక్కడ నుంచి ఏదైతే సుప్రీంకోర్టుకి ఇచ్చిన రిపోర్ట్లోని కొన్ని అంశాలను తీసుకొని అసలు కల్తీయే జరగలేదు, దీన్ని దుష్ప్రచారం చేశారు అంటూ వైసీపీ జెండా ఎత్తుకోవడం. ఆ జెండా ఏ స్థాయిలో అంటే ఫ్లెక్సీలు పెట్టేసి వీళ్ళే అసలు దొంగలు, వీళ్ళే భూతాలు, వీళ్ళే దెయ్యాలు అంటూ వాళ్ళు ఫ్లెక్సీలు పెట్టడం, వీళ్ళు ఫ్లెక్సీలు పెట్టడం. ఇది కాస్త ఏళ్ల మీద దాడి దాకా దారి తీసింది కదా, అందరికీ తెలిసిందే. సో మొత్తానికి కల్తీ జరిగిన మాట వాస్తవమే. ఇప్పుడు కొత్త విచారణ కమిషన్ని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏర్పాటు చేయబోతున్నాము అని ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. అంటే అటు సిబిఐ సుప్రీంకోర్టు ఇచ్చిన సిట్లో 5 సభ్యులు ఉంటారు. 2 సిబిఐ నుంచి, 2 రాష్ట్ర